చిటికేస్తే ఈ పనులన్నీ ఒకేసారి అయిపోతే చాలా బాగుంది అనిపిస్తుందండి. చూసారా ఇల్లంతా ఎంత గందరగోళంగా ఉందో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏంటి ఇల్లంతా ఇలా ఖాళీగా మొత్తం చిందరవందరగా ఉందని చూస్తున్నారా? మేమైతే పెయింట్స్ అయితే వేసుకుంటున్నామండి ఇంటికి. దీనికోసం నేను ఒక షార్ట్ అయితే పోస్ట్ చేస్తున్నాను, దానికి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో మేము ఎలా ఇల్లంతా కలర్స్ ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఎలా క్లీన్ చేసుకుంటున్నాము అనే వీడియోని ఒక 2 పార్ట్స్గా అయితే పెట్టాలనుకుంటున్నానండి. ఇదైతే ఫస్ట్ పార్ట్. ఒకసారి చూసేయండి ఎలా ఉంటుందో. ఈ వీడియో అయితే బాగుంటుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూసి చివరి వరకు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి. ఏంటి ఈ టైంలో పెయింట్స్ వేస్తున్నారు, ఇల్లు కట్టుకొని జస్ట్ 1 ఇయర్ అయింది కదా అనుకోవచ్చు. దానికైతే ఒక రీజన్ ఉందండి, అదైతే వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ముందైతే శుక్రవారం అయితే స్టార్ట్ చేసామండి పెయింట్లు వేయడం. కానీ శుక్రవారం పూట ఇల్లు అది ఖాళీ చేయడం కొంతమందికి సెంటిమెంట్ కదండి. ఆ అమ్మ అయితే వద్దనేసింది. అందుకే గురువారం నైటే కూడా మొత్తం కొంచెం బట్టలు అలాగే సైడ్ మీద ఉన్న సామాన్లన్నీ కూడా కిందకి దించేసాము. ఇక మార్నింగ్ లేచి ఇవన్నీ కూడా బయట పెట్టడం, రూమ్లు అవి ఖాళీ చేయడం జరిగిందండి. ఫస్ట్ అయితే రూమ్స్లో అయితే వేస్తున్నారు. మార్నింగ్ ఫాస్ట్గా పని చేసుకుని వంట అది చేసుకుని పిల్లల్ని కూడా స్కూల్కి రెడీ చేసి అయితే పంపేసామండి. బ్రేక్ఫాస్ట్ అది కూడా పెట్టేసి వాళ్ళకి కావాల్సినవన్నీ చేసేసి వాళ్ళని స్కూల్కి పంపేసి ఇక మా పని అయితే మేము చేసుకుంటున్నాము. ఇక అన్నీ బయటికి తేవడం, లోపల ఉన్నవన్నీ కప్పడం, కవర్ చేయడం, తుడుచుకోవడం, దులుపుకోవడం అస్సలు ఖాళీ ఉండట్లేదండి. వీడియో కూడా నేను చిన్న క్లిప్స్ మాత్రమే తీసాను. ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్లో అయితే కలర్ అయితే వేస్తున్నారండి. ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగిందండి. యాక్చువల్గా మాస్టర్ బెడ్రూమ్లో మేము వేరే కలర్ అయితే చెప్పాము. మా బావ మర్చిపోయి వేరే కలర్ అయితే తీసుకొచ్చారు. అదైతే మళ్ళీ మార్చాలని అయితే అనుకుంటున్నాము. ఈ వీడియోలో అదే కలర్ అయితే కంటిన్యూ అవుతుంది, తర్వాత అయితే మార్చుదాం అనుకుంటున్నామండి. ఇలా లైట్ ఆరెంజ్ షేడ్లో వస్తుంది. అసలు ఈ కలర్ కలుపుతున్నప్పుడు ఏమో కానీ వేసాక మాత్రం నిజంగా షాక్ అయ్యామండి అక్క నేను. ఎందుకంటే మేము ప్లాన్ చేసుకున్నది వేరే కలర్ అయితే ఇది వేరే కలరు. డార్క్ బ్లూ లైట్ బ్లూ షేడ్లో వచ్చేలాగా మేమైతే ప్లాన్ చేసుకున్నాము. కానీ సడన్గా ఈ లైట్ ఆరెంజ్ టైప్ వస్తే అసలు చాలా షాక్ అయ్యాము. ఇంకా బావ వాళ్ళ ఇంటికి రాగానే అడిగామండి. తర్వాత తనైతే చేంజ్ చేపిస్తానని అయితే చెప్పారు. ఇక మా రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి గ్రీన్ షేడ్ అండి, డార్క్ గ్రీన్. అలాగే వాల్స్ 3 వాల్స్కి లైట్ గ్రీన్ షేడ్ అయితే వేసాము. ఈ రూమ్ అయితే కొంచెం మంచి క్లాస్గా అయితే కనిపిస్తుందండి. ఇక ఇప్పుడైతే ఎప్పటి నుంచో అయితే వేయాలనుకుంటున్నామండి. ఒక 20 రోజుల నుంచి కూడా అస్సలు వర్షం ఆగలేదు. పెద్ద వర్షం కాకపోయినా అలా చిన్నగా అయినా పడుతూనే ఉందండి నాన్ స్టాప్గా. ఇక అందుకే పెయింట్స్ వేయడం కుదరలేదు. ఎప్పుడో వేయాలి, అసలు ఆషాఢం స్టార్టింగ్లోనే వేద్దాం అనుకున్నామండి. ఇప్పుడు మాత్రం ఒక 3 డేస్ నుంచి చాలా ఎండ అయితే వస్తుంది. ఇక మా పెయింట్స్ కూడా వేసిన వెంటనే ఆరిపోతాయి కదా అని చెప్పి ఇప్పుడైతే కరెక్ట్ టైంకి పెయింట్స్ అయితే వేస్తున్నామండి. ఈ క్యామ్లో అయితే సరిగా కనిపించట్లేదు కానీ ఈ కలర్ అయితే ఇంకా డార్క్ గ్రీన్ అయితే వస్తుందండి. చాలా బాగా వచ్చింది చూడడానికి. దగ్గరుండి చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. మంచిగా వాల్ స్టిక్కర్ అది వేయించుకుంటే చాలా అయితే బాగుంటుంది. అందుకే ఈ కలర్ అయితే నేనైతే మా రూమ్లోకి ప్లాన్ చేసుకున్నాను. ఇక బయటంతా కూడా కొంచెం గడ్డి ఈ వర్షాలకి బాగా ఎక్కువైపోయిందండి. పాములు అవి కూడా వస్తాయి, పురుగులు అవి కూడా ఉంటాయని చెప్పి డాడీ నేను ఇదైతే క్లీన్ చేస్తున్నాము. ఇక చాలా ఎండండి, అసలు 6 నుంచి 6:30 వరకు కూడా అలాగే ఉంటుంది ఎంత నైట్ అయినా కూడా. అందుకే ఇక కొంచెం 5:30 ఆ టైంకి స్టార్ట్ చేసామండి. చాలా టైం అయితే పట్టింది. ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉండేవాళ్ళమండి, కానీ ఈ వర్షాలు ఆగకుండా వచ్చేసరికి ఇది బాగా ఎక్కువైపోయింది. చక్కగా మొన్నటి వరకు పూజ అది చేసుకున్న వీడియోస్ అవి పెట్టాం కదండి. ముగ్గు పెట్టడానికి అయితే అస్సలు ఉండేది కాదు, గడ్డంతా బాగా మొలుస్తుంది. ఇంటి అవుట్లుక్ అయితే ఇలా ఉందండి. కలర్స్ అన్నీ వేసాక కూడా మీకు చూపిస్తాను. కొంచెం చూడడానికే భయంకరంగా ఉంది, ఎందుకంటే నాచది పట్టేసిందండి బాగా వర్షాలు పడడం వల్ల. అలాగే మాకు కాకులు కూడా ఎక్కువ ఉంటాయండి, గోడల నిండా కూడా అవి చిరాకు చేసేస్తూ ఉంటాయి. కొంచెం అవి కూడా మేము ఏదన్నా చెయ్యాలి, కంపల్సరీ కాకులు రాకుండా మాత్రం చూసుకోవాలండి. ఇక కొన్ని మొక్కలు కూడా తీసేవచ్చేమో, ఎందుకంటే గోడ మీద అంతా కూడా పాదులై పాకేస్తున్నాయి. అవి కొంచెం తీసేయాలంటున్నారు, కానీ చూస్తే మనసు రావట్లేదండి. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాము.
ఇక డాడీ చేసి చేసి అలసిపోయారండి చాలా ఎండ ఎక్కువ ఉండడం వల్ల. నేను కూడా ఏదో చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను. మాకు పొలాలు ఉండేవండి, కొంచెం అదైతే టచ్ ఉండి నేను కూడా చిన్నగా చేశాను. ఇక కిచెన్ అయితే రేపు క్లీన్ చేస్తున్నామండి. ఇదైతే సెకండ్ డే అండి, సెకండ్ డే అండి. ఇదంతా కిచెన్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాము. నిన్నైతే బెడ్రూమ్స్ అవి వేశారు. ఈరోజు వచ్చేసి కిచెన్ హాల్ కూడా వేస్తారండి. అందుకని కిచెన్ అంతా కూడా ఖాళీ చేస్తున్నాము. ముందు ఫస్ట్ వంట అయితే చేసేస్తున్నామండి, ఎందుకంటే కిచెన్లోకి ఇంకా రావడానికే లేదు. వంట అంతా కూడా పూర్తి చేసి బెడ్రూమ్లో అయితే పెట్టేశాము. వంకాయ, చిలకడ దుంప, టమాటో కలిపి కూర అయితే వండేసాను. చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను నేను. అమ్మ అయితే వంకాయ కూర చాలా బాగా వండుతుందండి, కానీ అమ్మకి కరెక్ట్ టైంకి అమ్మకు కూడా ఒంట్లో బాగాలేదు. చేతికి సెలైన్ సూదులు అవి కూడా పెట్టేశారండి. అందుకే పాప మా అమ్మ మాకు హెల్ప్ చేయడానికి కూడా లేదు. డాడీ మాత్రం చాలా హెల్ప్ చేస్తున్నారండి, మాతో పాటు ఉండి అన్నీ కూడా బయటికి పెట్టడం, అన్నీ కూడా తొడవడం, క్లీన్ చేయడం. డాడీ మాకు చాలా హెల్ప్గా ఉంటున్నారు ఇప్పుడు ఉండి ఇంటి దగ్గర. చూడండి, మీకు చూడడానికి భయం వేస్తుంది. సందంతా కూడా నిండిపోయిందండి సామాన్లతో. అసలు ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావట్లే. బెడ్రూమ్ నిండా ఉన్నాయి, ఇలా బయట కూడా ఉన్నాయి. ఇప్పుడు వర్షం వచ్చిందంటే ఇంకా మేము చచ్చినట్టే అనుకున్నాం. సేమ్ అలాగే జరిగిందండి, అనుకున్నట్టే అయ్యింది. ఈ 3 రోజులు ఫుల్ ఎండ కాసింది కదా, వర్షం ఎందుకు పడుతుందిలే అనుకున్నాము. కానీ అస్సలు వర్షం ఇంత పని చేస్తుందని అయితే అనుకోలేదు. ఇప్పుడు బాగా ఎండ ఉందని చెప్పి మేము మధ్యాహ్నం భోజనం చేశాక ఇవన్నీ తోమేసి అప్పుడు సర్దుకోవచ్చులే అని అయితే మేము ఊరుకున్నామండి. కొంచెం స్లో అయ్యాము, కానీ అసలు మేము ఊహించలేదండి ఇంతలా వర్షం పడుతుందని చెప్పి. చూస్తున్నారు కదండి ఇప్పుడు ఎండ ఎంతలా ఉందో. ఇక హాల్లో అన్నీ కూడా తీసి బయట అయితే పెట్టేసాము. కొంచెం మట్టి వస్తువులు, గాజు వస్తువులు కూడా ఉన్నాయండి. అందుకే పిల్లల్ని ఎలా అయినా స్కూల్కి పంపించాలని చెప్పి అమ్మతో పాటు స్కూల్కి అయితే పంపించేసాము. వాళ్ళు ఉంటే కనుక ఏదో ఒకటి పగలగొట్టేస్తారు, ఇది మాత్రం కన్ఫామ్ అండి. కనీసం వాళ్ళు వచ్చే వరకైనా జాగ్రత్తగా ఉంటాయని చెప్పి స్కూల్కి అయితే పంపించేసాము. ఇక ఫస్ట్ అయితే హాల్లో అయితే వేస్తున్నారండి. ఇంకా ఈ టీవీ కూడా చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యిందండి. అక్క రెంట్ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు టీవీ జస్ట్ ఇలా ఎత్తి వ్యాన్లో పెట్టేటప్పుడు టీవీ అయితే బ్రేక్ అయిందండి. దానికి స్క్రీన్ పోయింది. మళ్ళీ ఇంటికి వచ్చి మా బావ వాళ్ళతో మేము తిట్లు తిని మళ్ళీ 6,000 దాని స్క్రీన్ వేయించుకొని చాలా కష్టమైతే అయ్యింది. అందుకే ఇప్పుడైతే డాడీని జాగ్రత్తగా అయితే టీవీ అయితే తీసేయమన్నాను. ఇక రూమ్స్లో కూడా చూడండి ఎన్ని బట్టలు మంచం నిండా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటికీ సర్దుకోవాలని చెప్పి ఇవి చూస్తుంటేనే ఇంట్లోకి వస్తూనే భయం వేస్తుంది. ఇక శనివారం కదా అండి, ఈరోజు ఈ దేవుడి గది కూడా పెయింట్లు అయితే వేస్తా అన్నారు. ఒక్కొక్కటి క్లీన్ చేస్తున్నాను అండి జాగ్రత్తగా తీసి. ఈ ఫొటోస్ అన్నీ కూడా బెడ్రూమ్లో అయితే పెట్టేస్తాను. మా రూమ్ అయితే మొత్తం కంప్లీట్ అయిందండి. అక్కాల రూమ్ అయితే ఇంకా కలర్ వేయాలి, ఇంకా షేడింగ్లు కూడా ఇవ్వాలి. ఇక మా రూమ్ కంప్లీట్ అయిందని చెప్పి ఫస్ట్ మా రూమ్లో ఉన్న బట్టలు అన్నీ కూడా సర్దేస్తున్నాము. మీకు చూడడానికి అయితే కొంచెం చిరాగ్గా అయితే కనిపిస్తూ ఉండొచ్చు. బయట మాత్రం ఎండండి, అస్సలు ఏ పని కూడా చేయాలనిపించట్లేదు. కానీ చూస్తూ ఉంటే మాత్రం ఇవి ఎక్కడికక్కడే ఉంటాయని చెప్పి ఒక్కొక్క పని అక్క నేను అలా చేసుకుంటున్నాము. హాల్లో అయితే పర్పుల్ వేసారండి. ఇందులో కొంచెం లైట్ అయితే కనిపించవచ్చు మీకు, చూస్తే కొంచెం డార్క్గా చాలా బాగా కనిపిస్తుంది. ఇక చాలా వర్క్ ఉందండి. ఫ్రిడ్జ్ మీద కూడా ఇలా కవర్ చేసి అయితే ఉంచేసాము. ఇక ఏది కూడా బయటికి తీసుకువెళ్ళడానికి లేదు, బయట కూడా ఖాళీ లేదు. అందుకే ఫ్రిడ్జ్ మీద, సోఫా మీద కూడా అన్ని బెడ్షీట్లు అవి ఉంటాయి కదండి పాతవి, శారీస్ అవి కూడా కప్పేసి అయితే ఉంచాము. ఇక పప్పులు, ఉప్పులు డబ్బాల్లో అన్నీ కూడా ఖాళీ చేసి అవన్నీ తోముదామని చెప్పి వేసాము. మొత్తం అన్నీ కూడా బయటే ఉన్నాయండి. ఇక మధ్యాహ్నం లంచెస్ అయితే ఇవన్నీ తోమేసి క్లీన్ చేసి కిచెన్ అయిపోతుంది కదా, నైట్కి పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా అయితే వేసేసి ఉంచాము. కొంచెం ఎండకి ఏ పురుగులు ఏమైనా కూడా ఉంటే పోతాయని చెప్పి. ఇక అంతేనండి, స్టార్ట్ అయింది వర్షం. మాకైతే ఒక్క నిమిషం అసలు ఏం చేయాలో అర్థం కాలేదు, ఎందుకంటే ఏం తడుస్తాయో తెలీదు, ఏం బాగుంటాయో బాగో, ఏది తీయాలో అర్థం కాలేదు. అన్నీ లోపల బయటే ఉన్నాయండి, ఏది లోపల పెట్టాలి, లోపల పెడతామంటే ఒక పక్క పెయింట్స్ వేస్తున్నారు. అస్సలు నిజంగా ఊహించలేదండి, మరీ 25 ఎంత బ్యాడ్గా ఉంటుందని అయితే మేము అస్సలు అనుకోలేదు. ఇక వర్షం పడినప్పుడు మా తిప్పలు మేము ఎలా సర్దుకున్నాం ఏంటి అనేది పార్ట్ 2లో అయితే చెప్తానండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.